హలో ఎవ్రీవన్, ఇవాళ మన ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక గ్రీన్ పెద్ద వంకాయని తీసుకుని దాన్ని 4 సైడ్స్ స్లిట్ చేసుకుని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించినట్టు చిన్న మంట మీద దాన్ని కాల్చుకోవాలి. హై మంట పెట్టుకుంటే మనకి పైనంతా మాడిపోయి లోపల మగ్గదండి. సో సిమ్లోనే ఉంచుకోండి. అదేవిధంగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 2 ఎండుమిరపకాయలని కూడా లైట్గా మంటకి దూరంగా పెట్టుకుని కాల్చుకోవాలి. అవి మాడిపోకూడదండి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇట్లా లైట్గా కాల్చుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఏమేమి కావాలంటే బెల్లం, ఆనియన్స్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆనియన్స్ ఎక్కువ తింటానంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చండి. ఆనియన్స్, అదేవిధంగా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకును కూడా కట్ చేసి ఉంచుకున్నానండి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. దీంట్లోకి అలాగే బెల్లం, మనకి టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ స్వీట్ తింటే కనుక ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు, తక్కువ స్వీట్ తింటే తక్కువ బెల్లం. అదేవిధంగా కారంకి కూడా అండి, మీరు ఎక్కువ కారం తింటానంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇక్కడ వంకాయ చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇదే వంకాయని మనము మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే బాగా చల్లగా అయిపోతుందండి. దీన్ని వాటర్లో వేయకూడదు. సో ఆ వాటర్లో వేస్తే నాకు ఎందుకో నచ్చదు, అందుకే నేను వాటర్లో వేయలేదండి. సో ఇలా చల్లగా అయిన తర్వాత దాన్ని పీల్ ఆఫ్ చేసుకుని చూసారా ఎంత బాగా లోపల దాకా మగ్గిందో. అందుకే సిమ్లోనే ఉంచుకోవాలండి. దీన్ని ఇందాక మనం ఆనియన్ మిక్చర్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి పచ్చి పులుసు మనకి ఎప్పుడు కూడా చేత్తో మిక్స్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ అవన్నీ బాగా నలిపి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్, చింతపండుని కూడా నేను రసం తీసి పెట్టుకున్నానండి, ఆ రసాన్ని వేస్తున్నాను. ఇక్కడ వాటర్ వేసుకోవాలండి. మనకి చిక్కగా కావాలంటే కొంచెం వాటర్, లేదు పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చండి. అది మీ టేస్ట్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇదే విధంగా బెల్లం, చింతపండు ఏది కావాలన్నా మీరు చేసుకోవచ్చు. కొంతమంది తాలింపు పెట్టుకుంటారండి, నేను తాలింపు పెట్టలేదు. దీనికి బెస్ట్ కాంబినేషన్ ముద్దపప్పు, నెయ్యి వేడి అన్నంలో చాలా బాగుంటుంది.